Say hi, Avi. Avigna. Oi. Car. హాయ్, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణం విత్ ప్రత్యూష. ఈ వీడియోలో ఆల్రెడీ మ్యాటర్ ఏంటి అనేది తమ్నీలో చూసే ఉంటారు. చిన్న ఆడపడుచు కొడుకుకి పుట్టెంట్రికలు తీస్తున్నాం అన్నమాట. సో దానికోసం మేము ఇంటికి వచ్చినాం, అత్తమ్మ వాళ్ళ ఇంటికి. Say hi. Hi చెప్పు. ఈ వీడియో కొంచెం లాగా ఉండబోతుంది, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వెనకాల ఉన్నది నాకు తెలిసి పెసర్ చెట్లు అనుకుంటా. పెసర్ చెట్లు మా అత్తమ్మ పెట్టింది. పెసర్ చెట్లు పెట్టింది, ఆల్మోస్ట్ కాయలు అయినాయి, ఇంకొంచెం అవ్వాలి. మా అత్తమ్మ ఏంటంటే ఎవ్రీ ఇయర్ టూ ఆర్ త్రీ టైప్స్ పెడుతుంది ఖచ్చితంగా. ఈసారి పెసర్ చెట్లు పెట్టింది. నేనైతే పెసరపప్పు ఇక్కడి నుంచిలో తీసుకొని వెళ్తా. ఇసురు అవుతాయి అంటారు కదా, దాంట్లో రుబ్బిస్తుంది. ఫ్యామిలీ ఫోటోస్ దిగి స్టార్ట్ అయిపోయినాం. మేముండే ప్లేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. రోడ్ మంచిగా ఉంటే 15 minutesలో వెళ్ళొచ్చు. రోడ్ కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మా విలేజ్కి దగ్గర ఒక సింగిల్ స్టోన్ రామచిలుక షేప్లోకి న్యాచురల్గా ఫామ్ అయింది. దానికి కొంచెం పెయింట్ వేసి ఎలివేట్ చేసేదాన్ని. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? సింగిల్ స్టోన్ అది యాక్చువల్లీ. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అందరి పోషమ్మ ఓకే. ఎందుకు? నాలుగునే పుట్టెంటికలు చెల్లె కొడుకు. ఓకే, అది మ్యాటర్. మా చిన్న ఆడపడుచు వాళ్ళ కొడుకు పుట్టెంటికలు తీయడానికి వెళ్తాం. అంతగిరి పోషమ్మ అని పేరు ఎందుకు వచ్చింది? అంతగిరి విలేజ్ లో పోషమ్మ ఉంది కాబట్టి అంతగిరి పోషమ్మ. వేములాడ రాజన్న అని పేరు ఎందుకు వచ్చింది? వేములాడలో ఉన్నాడు కాబట్టి వేములాడ రాజన్న వచ్చింది. ఏమనాలి ఫ్రెండ్స్, నన్ను అమ్మాయికురాలని చేసి ఆడుకుంటాను ఫ్రెండ్స్. ముందు కారులో ఉంది మా అత్తమ్మ, మామయ్య, ఆయన మా బుడ్డది కూడా అందులోనే ఉంది. చాలా చిన్న విలేజ్ బట్ ఫేమస్. ఇక్కడ ఏంటంటే హైఫై లెవెల్లో ఏం రూమ్స్ దొరకవు, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. అక్కడే ఏమైనా బోనాలు ఉంటే చేసుకొని వంటలు వండుకోవచ్చు. హాయ్ పెద్దనాన్న, బాగున్నాను. హాయ్ రమ్యక్క, సే హాయ్. నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. స్టార్ట్ చేసేది ఇద్దరు. చూడు చూడు. ఇంకా ఇక్కడ కింద పడుకొని వీళ్ళందరూ ఎవరు నా చుట్టే ఉన్నారు, తిరుగుతున్నారు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని హడావిడి కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఈ బుడ్డోడికే ఇవాళ మేము పుట్టెంట్రికలు తీస్తున్నాం అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండరు, సో కుదిరినప్పుడే చేసేద్దాము 1 year లోపు అని చెప్పేసి, తర్వాత గుండె ఎప్పుడైనా చేయొచ్చు కదా అని వాళ్ళు ఇండియా వచ్చేసారు అన్నట్టు. పనిలో పని ఏంటంటే మా సౌజన్య కూడా మంచిగా తన మొక్కు నెరవేరితే బోనం చేస్తా అని మొక్కుకుంది. సో ఆమె మొక్కు కూడా తీరింది, అందుకోసం అని బోనాలు చేస్తున్నారు. పెళ్లికి ముందు మొత్తం ఇలబిడ్డనే వాడిన నేను. అవునా? లేదంటేనే లైఫ్ అలవాటు అయింది. ఓకే, మొత్తం ప్రోరా కట్ చేస్తున్నాం. మేము ఎక్స్పర్ట్స్ మంది. ఎంతమంది ఇప్పటికీ కూడా ఇలపిడ వాడుతున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకైతే అస్సలే రాదు. వంటల కాడికి వచ్చింది. ఏం చేస్తున్నావు వదిన? బిర్యానీ చేస్తుంది. నీకేం కావాలో చెప్పు.
ఇదే ఆ టెంపుల్ కొంచెం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పినట్టు రిజర్వాయర్ కోసం అని చెప్పేసి ఊరు మొత్తం త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఊరే లేకుండా పోయింది. తర్వాత వేరే దగ్గర ఇల్లులు కట్టుకున్నారు. బట్ ఈ టెంపుల్ మాత్రం కదపలేకపోయారు. అమ్మ పుట్టెంట్రికలు తీయాలి కాబట్టి ఫస్ట్ సంతుకి ఆయన మాకు బొట్టు పెట్టి బట్టలు పెట్టారు. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే పుడ్డోనికి హెయిర్ కొంచెమే ఉంది. సో అది పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఆమెకైతే. ఇక కట్ చేయడానికి ఈయన చేతులే వణికినాయి, ఎక్కడ గుండు కట్ అవుతుందో అని చెప్పేసి. తర్వాత మేము చిన్నోనికి బట్టలు పెట్టినాం. వాళ్ళ నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే చిన్నపిల్లలకి సొల్లు కారుతుంది కదా, అట్లా కారినప్పుడు మేనమామకి తెలియకుండా తన డ్రెస్కి రుద్దితే తగ్గుతుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం మీకు ఏమైనా తెలుసా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జరుగురి తర్వాత మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఇద్దరు కలిసి అందరికీ బట్టలు పెట్టారు. మంచిగా కడుపు నిండా తిన్న తర్వాత అరగాలి కాబట్టి మేము పక్కనే ఉన్న డ్యామ్ ఎక్కినామన్నమాట. ఇక్కడ మా ఇద్దరు డ్రెస్సులు చూసి మీకు ఏమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామ చూడు మామ చూడు మామ రే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్లీ వీఆర్ బ్యాక్. మేము రిటర్న్ అయిపోయినాం. మొత్తం చూడండి, మొత్తం టైర్డ్ అయిపోయింది. వెనకాల మా అత్తమ్మ అభి, అభిలు సే హాయ్. ఇక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయినాం, అస్సలు ఓపిక లేదు, నిండా కప్పుకొని పడుకోవాలి. నాకైతే ఫుల్ హెడేక్ ఉంది. ఏంటో ఈ మధ్య హెడేక్ బాగా వస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని టింగ్ మన కొడితే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అంతే ఇక ఈ వీడియో. థ్యాంక్ యూ.